సుందరకాండ తాత్పర్యం 31వ సర్గ. హనుమంతుడు ఆ విధంగా పరిపరి విధాలు యోచించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నవాడై సీతాదేవికి మాత్రమే వినిపించేటట్లుగా ఇలా మధురంగా పలుకనారంభించాడు. సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో గొప్ప కీర్తి గడించిన పావనుడైన దశరథుడనే మహారాజు విరాజిల్లాడు. ఆయన రథగజ తురగ పదాతి దళాలతో సమన్వితమైన మహాసైన్యాన్ని సంతరించుకొని సాటిలేని కీర్తి ప్రతిష్టలతో తులతూగుతూ ఉండేవాడు. ఈ దశరథ మహారాజు సద్గుణాలచే రాజర్షులలో శ్రేష్ఠుడుగా పేరు పొందాడు. చక్రవర్తుల వంశజుడైన ఆయన తపస్సుచే ఋషీశ్వరులకు సాటి అయిన వాడు. బలసంపదలో దేవేంద్రునికి సమానమై భాషించాడు. ఈ దశరథ మహారాజు అహింసావాది. ఆయన ఉదారుడు, దయాళువు, అపర పరాక్రమవంతుడు. అంతేకాదు ఐశ్వర్య సంపన్నుడు, సంపదలను పెంపొందించడంలో దక్షుడు. ఇక్ష్వాకు వంశంలో ఆణిముత్యం అనదగ్గవాడు. ఆ దశరథ మహారాజు సకల రాజలక్షణ సంపన్నుడు. ఆయన ఐశ్వర్యం ఇంత అంతా అని అంచనా కట్టలేనిది. ఆయన రాజాదిరాజు. ఆయన కీర్తి చంద్రికలు చతుస్సాగర పర్యంతమైన యావత్తు భూమండలంలో వ్యాపించాయి. దశరథుడు తన పాలనలో ప్రజలను సుఖపెట్టాడు, తాను సుఖపడ్డాడు. ఆ దశరథునకు పెద్ద కుమారుడైన రాముడంటే అత్యంత ప్రీతి. ఆ రాముడు చంద్రుని మల్లే ప్రసన్నమైన ముఖం కలవాడు, జ్ఞాననిధి, ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠుడు. మహాత్ముడైన ఆ రాముడు స్వధర్మాన్ని తూచా తప్పక పాటిస్తాడు. అతడు తన వారికే కాక సకల ప్రాణులకు, సకల ధర్మాలకు రక్షకుడుగా విరాజిల్లుతున్నాడు. పైగా అతడంటే శత్రువులకు సింహస్వప్నం. అంటే ఈ రకంగా ఆయన ఆవిడికి తెలియచెప్పాలని చిన్నగా ఓ పాటలాగా వాళ్ళ చరిత్ర అంతా రాముల వారు వాళ్ళ తండ్రి గురించి తెలిసినట్టు హనుమంతుడు గానం చేస్తున్నాడట. సత్యసంధుడు, వృద్ధుడు ఆయన తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ మహావీరుడైన రాముడు భార్యతో తమ్మునితోనూ కలిసి వనవాసం చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడు. అరణ్యాలలో సంచరిస్తూ వేటాడే సమయాల్లో ఆ రాముడు తనకు తారసపడ్డ సూరులు, కోరుకున్న రూపాలు ధరించగలవారు అయిన అనేక మంది రాక్షసులను త్రుటిలో సంహరించాడు. జనస్థానంలో వేలాది మంది రాక్షసులను, అజేయ పరాక్రమవంతులైన దూషణులను రాముడు ఒక్కడే వధించాడనే వార్త విని రావణునికి కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది. దాంతో రావణుడు మాయలేడి రూపం దాల్చిన ఒక రాక్షసుని సహాయంతో రాముని వంచించి సీతాదేవిని అపహరించాడు. దోషరహితమైన సీతాదేవిని అన్వేషిస్తున్న రామునికి ఆ అరణ్యంలో సుగ్రీవుడనే వానరునితో చెలిమి కలిగింది. ఆ వానర శత్రువుల నగరాలను జయించేవాడు. మహాబలవంతుడు అయిన రాముడు వాలిని అంటే సుగ్రీవుని అన్నని వధించి వానర రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కట్టాడు. పిదప సుగ్రీవుని ఆదేశం మేరకు ఇచ్ఛారూపం దాల్చగల వేలాది మంది వానర వీరులు ఆ సీతాదేవి కోసం అన్ని దిక్కులలోనూ తమ అన్వేషణను ప్రారంభించారు. సంపాతి అనే గృధ్రరాజు సూచనల మేరకు విశాల నేత్రాలు గల ఆ సీతాదేవి కోసం నేను సమధికోత్సాహంతో మహావేగంతో 100 యోజనాల విస్తీర్ణమైన మహాసముద్రాన్ని లంఘించాను. రాముని నుండి నేను విన్న సీతాదేవి రూపము, వర్చస్సు, శోభ తదితర సమస్త శుభలక్షణాలను ఇప్పుడు ఈమెలో చూస్తున్నాను అని ఈ విధంగా పలికి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఊరుకున్నాడు. ఆ కపివరుని పలుకులు విని సీతాదేవి ఆశ్చర్యపోయింది. వక్రములైన కేశాంతములు గల భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడిన తన ముఖాన్ని పైకెత్తి తన దృక్కులను సింసుపవృక్షం వైపుగా సారించింది. హనుమంతుని పలుకులు విని మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయా అనుకుని అన్ని దిక్కులా కలయి చూసి రాముణ్ణే మనసులో ధ్యానిస్తూ సీతాదేవి ఆనంద పరవశురాలైంది. సీతాదేవి నలువంకల పైన కింద నిశితంగా పరికించింది. అప్పుడు ఊహింప అలవి గాని వివేకం గలవాడు, సుగ్రీవుని సచివుడు, ఉదయాద్రి మీద బాలభానుని వలె ప్రకాశిస్తున్నవాడు అయిన హనుమంతుని ఆమె చూసింది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 31వ సర్గ తాత్పర్యం సమాప్తం.